లేపాక్షికి అయితే వచ్చాం. మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి, బాగా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మొత్తం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇక్కడ విజిట్ చేయాల్సిన ప్లేసెస్ 3 ఉంటాయి. ఆ 3 ప్లేసెస్ కూడా చూపిస్తాను. ఇక్కడ లేపాక్షి గుడి టెంపుల్కి రావాలంటే మార్నింగ్ టైంలో ప్లాన్ చేసుకోండి. ఇక్కడ నియర్ బై హిందూపూర్ ఉంటుంది. హిందూపూర్ నుంచి ఒక 15 మినిట్స్లో 30 మినిట్స్లో ఇక్కడ రీచ్ అయిపోతారు. ఏదన్నా టెంపుల్కి రావాలంటే కంపల్సరీ హిందూపూరే, లేదంటే బెంగళూరు రూట్నింగ్ వస్తే అక్కడ కొడికొండ చెక్‌పోస్ట్ అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు నుంచి అక్కడి నుంచి తీసుకుంటే కొంచెం టైం పడుతుంది, ఒక ½ అవర్ అట్లా పడుతుంది. ఒకసారి మార్నింగ్ వస్తేనే బాగుంటుందని నా ఒపీనియన్. మార్నింగే ట్రై చేయండి గైస్. ఇప్పుడు చూపించబోయేది ఇక్కడ పక్షి. ఆ పక్షి పేరు, ఇక్కడ లేపాక్షి పేరు ఎందుకు వచ్చిందంటే, మాలంగా రామాయణంలో చూసింటాం కదా, సీతను ఎత్తుకోబోతున్నప్పుడు ఒక మధ్యలో పక్షి వచ్చి అదే పక్షిని నరికేస్తాడు కదా రావణాసుడు. ఆ పక్షి ఇక్కడ పడింది, దాని రెక్క దీనికి ఇక్కడ పడింది కాబట్టి ఇక్కడ లేపాక్షి అని పేరు పెట్టారు. అందుకు గుర్తుగా ఇక్కడ పక్షిని రీసెంట్గా ఒక 5 years బ్యాక్ బిల్డ్ చేశారు. ఓకే, ఇక్కడ పైన మొత్తం పోయి చూపిస్తాం మీకు. ఇప్పుడు నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అదే పక్షి, కానీ యాక్చువల్గా అక్కడ గేట్ అయితే క్లోజ్ చేసేసారు. అక్కడ పోవడానికి అలవలేదు. ఏదో ఇన్సిడెంట్ వల్ల అది క్లోజ్ చేశారంట. నెక్స్ట్ మనం టెంపుల్ కాడికి పోదాం. ఇక్కడ మొత్తం లేపాక్షి మొత్తం చూపిస్తాం, ఒకసారి చూడండి. ఇక్కడ నా బ్యాక్ సైడ్ పోవాల్సింది మనం అక్కడే టెంపుల్కి అయితే. ఫస్ట్ ప్లేస్ వచ్చి ఇది, సెకండ్ ప్లేస్ వచ్చి టెంపుల్, దాని తర్వాత ఇంకోటి నంది, అది థర్డ్ ప్లేస్. ఆ ప్లేస్ కూడా చూపిస్తాను. మెయిన్గా విజిట్ చేసిన ప్లేస్ ఏదంటే లేపాక్షిలో ఈ టెంపులే. బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా, ఈ టెంపులే. ఇక్కడ మామూలంగా ఏదో పూర్వ గ్రంథాల మాదిరి ఏదో రాసి పెట్టారు. ఎవరన్నా హోల్డ్ చేసి చదవాలనుకుంటే చదవండి, పెడతాను నేను. చెప్పులు ఎవరన్నా చెప్పులు వదలాలంటే ఇక్కడ ముందు కనబడుతున్న ప్లేస్లో వదిలిపెట్టారు. ఇక్కడ లోపలైతే యాక్చువల్గా ఏదో వేరే భాషలో రాసి పెట్టారు. నాకు కూడా క్లారిటీ కనబడతా లేదు, మీకైతే అసలు కనబడదు అనుకుంటాను నేనైతే. ఇక్కడ నా బ్యాక్ సైడ్ సీతమ్మ వారి పాదాలు ఉన్నాయి. వీడియో అయితే చూపిస్తాయి, చూడండి. నా బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా శివ విగ్రహం. ఈ విగ్రహం మామూలుగా ఇక్కడైతే ఎవరైతే మొత్తం అదే కట్టడానికి వచ్చాడో ఆయన వైఫ్, వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ మమ్మీ ఫుడ్ చేస్తానని చెప్పి పోయి వచ్చే లోపల మొత్తం ఈ విగ్రహాన్ని వాళ్ళు కట్టేశారనమాట. అది చూసి వాళ్ళ మమ్మీ కూడా ఆశ్చర్యమైందంట. ఇక్కడ మామూలుగా అప్పుడు ఉన్నప్పుడే బాగా చెక్కి పెట్టారు మొత్తం విగ్రహాలు. ఒకసారి చూపిస్తాను చూడండి.
బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా, అది యాక్చువల్గా కళ్ళు రక్తం అనమాట. అది ఎట్లయిందంటే మాలంగా ఇక్కడ రాజువారికి తెలియకుండా గుడి కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. అది మాలంగా కొంతమంది ఉంటారు కదా చాడీలు చెప్పేవాళ్ళు, వాళ్ళు పోయి రాజువారికి చెప్పేశారనమాట, ఇట్లా గుడి కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు, ఇట్లా మంచిగా కడుతున్నాడు గుడి అని. అట్లా చెప్పినప్పుడు ఆయన రాజుగారు వచ్చి మాలంగా ఆయనకి వేరే వాళ్ళు వచ్చి చెప్పినారు, రాజుగారు కాకుండా వేరే ఈయన ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నాడో ఆయనకు వచ్చి చెప్పినారు. చెప్పిన తర్వాత ఆయన మాలంగా ఇంకా రాజుగారు ఎట్లో శిక్ష విధిస్తారని చెప్పి ఆయన విధించే శిక్ష నేనే విధించుకుంటానని చెప్పి ఆయన రెండు కళ్ళు తీసి ఇక్కడ గోడ కొట్టారు. అది మొత్తం మీకు వీడియోలో చూపిస్తా చూడండి. మాలంగా అయితే ప్లేట్లో మనం చిన్న చిన్న ప్లేట్ చూసింటాం, ఇక్కడైతే ఒకసారి చూడండి. పెద్ద పెద్ద ఇప్పుడు పూర్వం వాళ్ళైతే పెద్ద పెద్ద ప్లేట్స్లో తినేవాళ్ళు, అవే ఈ ప్లేట్స్. ఓకే చలో. యాక్చువల్గా లోపల ఫోన్ అలో లేదు. ఇక్కడ మెయిన్ ఏమంటే ఈ టెంపుల్ మొత్తం ఒకే ఒక స్తంభం మీద నిలబడి ఉందన్నమాట. ఆ స్తంభం కూడా కింద లేదు, కింద నిలబడుకోకుండా గాల్లో తేలుతాను స్తంభం. ఆ స్తంభం చూపిస్తాను చూడండి. నేను చెప్పా కదా స్తంభం గాల్లో తేలాడుతుందని, ఆ స్తంభం ఇదే, మొత్తం చూపిస్తా చూడండి. లాస్ట్గా థర్డ్ది నంది దగ్గరకు పోదాం, నందిని చూపిస్తాను చూడండి. అండ్ ఫైనల్లీ నంది దగ్గరికి అయితే వచ్చేసాము. నా బ్యాక్ సైడ్ కనబడుతుందా, అదే నంది. మన వాడిలో పెద్ద హైట్ కలిగి అంటే ఎక్కువ హైట్ ఉండే నంది ఏదంటే ఇక్కడ నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాడు, ఆ నందే హైట్ ఎక్కువ ఉండే నంది. అంటే అది కూడా లేపాక్షిలో మాత్రమే ఉంది నంది హైట్. పోయాము కదా మన పక్షి, ఆ పక్షి అదే నంది దగ్గర నుంచి చూస్తే పక్షి కనబడుతూ ఉంటుంది. అక్కడ కొద్దిగా ముందుకు పోతే టెంపుల్. అండ్ ఫైనలీ లేపాక్షి మొత్తం చూపించా అనుకుంటాన్నా. ఫైనలీ ఇంకా నెక్స్ట్ ఎక్కడ పోదామనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి.